నువ్వు సగం తాగి. నాకు వద్దు. ఏ? నాకు ఇష్టం లేదు. పాలు ఇష్టం లేదా? నేను ఇష్టం లేదా? ఊరికే జోక్ చేసాలే. పాలు నువ్వు ఎప్పుడు తాగలేదా? లేదు. ఇన్ఫ్యాక్ట్ పాలంటే నాకు ఇష్టం లేదు. మొదటిసారి నీ చేత్తో ఇస్తున్నావు కాబట్టి తాగుతున్నాను. యాక్చువల్లీ పాలు హెల్త్కి మంచిది, అందుకే నేను అందరు తాగరు. అదే చెడు చేసేట్టయితే పీపాలు తాగేస్తారు. ఓ ఓ కష్టమే, ఎలా ఉన్నా తాగేయడమే. సంజని. ఏమైపోయావు సంధ్య? నీ ఫోన్ గురించి వెయిట్ చేస్తున్నాను. అవును, ఈ నంబర్ ఎవరిది? పెళ్లి కొడుకుది. వాడేం చేస్తున్నాడు? నువ్వు చెప్పినట్టే పాలలో మత్తు మందు కలిపి ఇచ్చాను. స్పృహ తప్పి వెరీ గుడ్. వాడిక పొద్దున్న వాళ్ళకి లేగడు. చెప్పుకునే ఉండు. ఇవాళ నిద్రపోయాక ఏదో ఒక టైంలో వచ్చి తీసుకెళ్తాను. సరే, నేను కోసం వెయిట్ చేస్తుంటాను. అడుగుతుంది, పాలల్లో ఏం కలిపావు? ఎందుకు? శోభనం జరగకూడదని. ఎందుకని? ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. నేను చందు అనే అతన్ని ప్రేమించాను. అతన్ని ఎందుకు పెళ్లి చేసుకోలేదు? నేను చందుని పెళ్లి చేసుకోవడం మా ఇంట్లో వాళ్ళకి అస్సలు ఇష్టం లేదు. ఎందుకు? చందు మంచివాడు కాదని వాళ్ళ ఫీలింగ్. మరి అప్పుడు చందుని తప్పితే ఎవరిని పెళ్లి చేసుకొని చెప్పలేకపోయావా? చెప్పాను. అలా చేస్తే హార్ట్ పేషెంట్ అయిన నాన్న మాకు దక్కడని అమ్మ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి నన్ను భయపెట్టింది. దాంతో మరో దారి లేక మీతో పెళ్లి కొప్పుకున్నాను. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేను ఇందాకే చందుకి ఫోన్ చేశాను. తనొచ్చి నన్ను తీసుకువెళ్ళిపోతానన్నాడు. ఈ విషయం ఇంట్లో తెలిస్తే? తెలిసినా పర్వాలేదు. అనవసరంగా భయపడి ఇప్పటికే చాలా పెద్ద తప్పు చేశాను. ఇక ఎవరేమైపోయినా నేను పట్టించుకోను. నాకు నా చందు కావాలంతే. పెళ్లికి ముందు ఆ విషయం నాకు ఎందుకు చెప్పలేదు? పైగా నేనంటే ఇష్టమేనా అని అడిగితే ఇష్టమే అన్నావు. సారీ వాసు గారు, మీతో పెళ్లి ఫిక్స్ అయినప్పటి నుంచి ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. చందు విషయం మీతో చెప్దామనే అనుకున్నాను. చెబితే ఈ పెళ్లి ఆగిపోతుంది. ముఖ్యంగా నాన్న గురించి భయపడే మానేశాను. మరైతే ఇప్పుడు ఆ చందు అనే అతనితో వెళ్ళిపోతానంటావు? అవును. ఓ, మీ నాన్నకంటే ఇప్పుడు ఆ చందు ఏ ముఖ్యమా నీకు? ప్లీజ్ వాసు గారు, మీరు కూడా సెంటిమెంట్ డైలాగులు చెప్పి నన్ను డిసప్పాయింట్ చేయకండి. ఇక ఎవరేం చెప్పినా నేను అస్సలు వినను. సంధ్య, మీ నాన్నగారంటే నాకు చాలా గౌరవం. నువ్వు ఆయన కూతురు కాకపోతే
నువ్వేమైపోయినా పట్టించుకునేవాడు కాదు. మోరవర్ ఈ పాటికి నీతో తెగదంపులు చేసుకుని వెళ్ళిపోయేవాడిని. మీ నాన్న మెంటాలిటీ నాకు పూర్తిగా తెలుసు. అంచేత నా మీద నీకు నమ్మకం ఉంటే ఓ పని చేద్దాం. ఏంటి? ఈ రాత్రికి చందుతో వెళ్ళే ఆలోచన మానుకో. రేపొద్దున మీ నాన్నగారితో నాకు హైదరాబాద్లో అర్జెంటుగా పని ఉందని చెప్తాను. ఎలాగూ నువ్వు నాతో వస్తావు కాబట్టి చందుని కూడా అక్కడ రమ్మను. అక్కడే ఏదో గుళ్ళో నీకు చందుకు పెళ్లి జరిపిస్తాను. నిదానంగా మీ నాన్నగారికి ఈ విషయం చెప్పి కన్విన్స్ చేస్తాను. ఈ విషయం చందు ఒప్పుకుంటాడో లేదో కనుక్కో. తప్పకుండా ఒప్పుకుంటాడు. నేను చెప్తే చందు కాదనడు. హలో చందు, నేను సంజని. చెప్పు. అది కాదు చందు, నాన్న హార్ట్ పేషెంట్ కదా, ఇలా చేస్తే బాగుంటుందని ఆయనే సలహా ఇచ్చారు. వాడు మీ నాన్న ఆరోగ్యం గురించి లేనిపోనివి చెప్పి నేను ఆపాలని చూస్తుంది సంధ్య. లేదు చందు, ప్రాక్టికల్ గా ఆలోచిస్తే తను చెప్పిందే కరెక్ట్ అని అనిపిస్తుంది. ఇంకా నువ్వేమి చెప్పొద్దు. నేను బయలుదేరి వస్తున్నాను. నువ్వు నాతో పాటు వచ్చేయడానికి రెడీగా ఉండు. ఓకేనా? వద్దు చందు, ప్లీజ్ నా మాట విను. సంధ్య, నువ్వు చాలా అమాయకురాలివి. అందరినీ ఈజీగా నమ్మేస్తావు. నేనేమీ అంత అమాయకురాల్ని కాదు. ఎవరు ఎలాంటి వాళ్ళో నేను తెలుసుకోగలను. వాసుగారు, వాసుగారు! యా, ఏమైందండి? మళ్ళీ వామిటింగా? ఏం లేదండి, మీరు ఇద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు, మధ్యలో నేను ఎందుకని. చందు ఏమన్నాడు? సరే అన్నాడు. గుడ్, ఓ ప్రాబ్లం సాల్వ్ అయింది. పదండి, సరదా కబుర్లు చెప్పుకుంటూ పడుకుందాం. సరే.